అలానే MCS రావు. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి విచారణ రకరకాల మలుపులు తిరుగుతూ ఉంది. సూట్ కేస్ కంపెనీల్లో విదేశాలకి డబ్బును పంపించినటువంటి వాళ్లలో సూత్రధారి బాలాజీ గోవిందప్ప. ఈయన బేసికల్గా ఆడిటర్, భారతీ సిమెంట్స్కి శాశ్వత డైరెక్టర్. మరి ఆ పదవి ఎలా వచ్చింది అని అంటే విజయసాయిరెడ్డి గారి దగ్గర పనిచేసి విజయసాయిరెడ్డి గారి ద్వారా భారతీ సిమెంట్లోకి ఈయన ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి శాశ్వత డైరెక్టర్గా మారిపోయారు. లిక్కర్ స్కామ్లో వచ్చినటువంటి డబ్బుల్ని విదేశాలకి పంపించడంతో పాటు సూట్ కేస్ కంపెనీల ద్వారా స్వలాభంగా కూడా కొంత ఉపయోగించుకున్నాడు ఈయన అనేది ఇప్పుడు సిట్ విచారణలో తేలినటువంటి అంశం. సుమారుగా 1000 కోట్ల రూపాయలు బెంగళూరు కేంద్రంగా చేసుకుని స్థిరాస్తి వ్యాపారంలో రియల్ ఎస్టేట్లో ఈయన పెట్టుబడులు పెట్టారు, బ్లాక్ మనీని అనేది సిట్ ఒక ఒపీనియన్కి వచ్చేస్తుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి పరిణామం ఏంటంటే విచారణ జరుగుతుంది, ధనంజయ రెడ్డి హాజరయ్యారు, కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు, ఆల్రెడీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అప్రూవ్గా మారారు అంటున్నారు, విజయసాయిరెడ్డి సమాచారాన్ని చాలా ఇచ్చారంటున్నారు, అలాగే బాలాజీ గోవిందప్ప వాంగ్మూలం ఇస్తే ఆ వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని రిమాండ్ రిపోర్ట్లో కూడా కొన్ని అంశాలను పొందుపరిచారు. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారు. జైలుకు పంపించేటువంటి క్రమంలో రిమాండ్ రిపోర్ట్లో కీలకమైనటువంటి అంశాలని ప్రస్తావించారు. భారతీ సిమెంట్ ద్వారా లిక్కర్ స్కామ్కి సంబంధించిన అమౌంట్ని సూట్ కేస్ కంపెనీలో విదేశాలకు పంపించారు అనేది. ఈ రిమాండ్ రిపోర్ట్లో దీన్ని పొందుపరచగానే ఇమీడియట్గా గుర్తొచ్చేది ఎవరంటే బిగ్ బాస్, అంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పేరు, ఆయన సంబంధికుల యొక్క పేర్లు వస్తాయి. భారతీ సిమెంట్ అనగానే జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి అందరూ భావిస్తూ ఉంటారు, లేదా ఆయన సతీమణిది అని అంటూ ఉంటారు. కానీ భారతీ సిమెంట్స్ కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారిది కానీ ఆయన సతీమణిది కానీ కాదు, అఫీషియల్గా ఆన్ రికార్డుగా ఉంది అని చెప్పి చెప్తూ ఉంది. ఎవరు? జగతి పబ్లికేషన్ చెప్తోంది, సాక్షి పేపర్ చెప్తోంది, సాక్షి ఛానల్ చెప్తోంది. మరి మీరు నమ్ముతారా అంటే ఆన్ రికార్డ్ నమ్మాల్సిందే. కారణం ఏంటంటే వికాట్ అనేటువంటి కంపెనీకి, ఫ్రాన్స్ బేస్డ్ కంపెనీ, ఆ కంపెనీకి 51% షేర్లని అప్పచెప్పారు అని చెప్పేసి పేపర్లో డాక్యుమెంట్స్లో కనిపిస్తుందట. మరి ఆ కంపెనీకి సంబంధించిన నిర్వాహకులు భారతీ సిమెంట్స్లో కనిపిస్తారంటే ఎవరు కనిపించరు. పోనీ ఈ వికాట్లో ఉన్నటువంటి డైరెక్టర్లు భారతీ సిమెంట్స్లో కూర్చుంటారంటే ఎక్కడ కూర్చోరు. పోనీ భారతీ సిమెంట్లో ఉన్నటువంటి డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వికాట్లో అంతకుముందు ఉన్నారంటే లేరు. భారతీ సిమెంట్లో వికాట్ కంపెనీ పేరుతో ఉన్నటువంటి డైరెక్టర్లు వికాట్లో ఏ పొజిషన్లో కూడా లేరు అనేది బిజినెస్ అనలిస్టులు చెప్తున్నారు, బిజినెస్ నిపుణులు చెప్తూ ఉన్నారు. మరి ఈ వికాట్ అనేది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ఫ్రాన్స్ బేస్కు సంబంధించిన ఈ వికాట్కి భారతీ సిమెంట్స్కి ఉన్న సంబంధం ఏంటి? 51% షేర్లు వికాట్కి అప్పచెప్పారు కాబట్టి భారతీ సిమెంట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారిది కాదు, ఆయన సతీమణి భారతీ రెడ్డిది గారిది కాదు. ఇది వాళ్ళు చెప్పేటువంటి వర్షన్. నిజమే, 51% వికాట్ ఉంది కాబట్టి అఫీషియల్గా జగన్మోహన్ రెడ్డి గారిది లేదంటే ఆయన సతీమణిది కాదు, వాళ్ళదే అంటానికి కూడా ఆధారం లేదు. మరి వికాట్లో ఉండేటువంటి పరిస్థితి, ఆ డాక్యుమెంట్స్ని పరిశీలిస్తే భారతీ సిమెంట్లో ఉండేటువంటి 5 డైరెక్టర్లు, వికాట్ నుంచి వచ్చామని చెప్పి చెప్పుకుంటున్నటువంటి 5 డైరెక్టర్లు మరి వికాట్లో ఏదో ఒక పొజిషన్లో ఉండాలి కదా, అక్కడ లేరు అనేది ఇప్పుడు బిజినెస్ అనలిస్టులు చెప్పేటువంటి మాట. సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తూ ఉంటారంటే 2024 ఎన్నికలకు ముందు, 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారికి బలమైనటువంటి మీడియా ఉంది, ఆయనకి సపోర్ట్ చేసేటువంటి మీడియా ఛానల్స్ ఉన్నాయి, మనకేమి లేవు, మనం పేదవాళ్ళమి, వాళ్ళు డబ్బున్నటువంటి వాళ్ళు, రాష్ట్రంలో పేదలకి డబ్బున్నటువంటి వాళ్ళకి మధ్య జరుగుతున్నటువంటి ఒక
వార్ అని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు. ఎన్నికల ప్రచారం అంతా కూడా అదే చెప్పారు. నాకు మీడియా లేదు, బలమైనటువంటి మీడియా చంద్రబాబు నాయుడు గారికి ఉంది, కాబట్టి క్లాస్ వార్ అనేది కనిపిస్తూ ఉంది, నేను పేదవాడిని, పేదల తరఫున పోరాడే నాయకుడిని అని చెప్పారు. బుట్టా రేణుకా గారిని పరిచయం చేస్తూ ఈవిడ అంతంత మాత్రమేను, ఈవిడికేం పెద్ద ఆస్తులు లేవు అని చెప్పారు. అలాగే అనేక మందిని పరిచయం చేశారు ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల్ని. వాళ్ళు కొన్ని వేల కోట్లకు అధిపతులు, అంతంత మాత్రమే ఉంది, ఏదో రన్ చేస్తూ ఉంటారు అని చెప్పి ఆయన పరిచయం చేశారు అభ్యర్థులకి. సరే, ఆయన ఎన్ని చెప్పినా కానీ 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ సమాజం, ఆంధ్రప్రదేశ్ ఓటర్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు ఇవ్వాలో అన్నే ఇచ్చారు. ఇది ప్రజా తీర్పు. ఆ ప్రజా తీర్పును చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రివీల్ కావట్లా. ఏంటి, నేను ఇంకా మంచి ఉంది, ఆ మంచిని మర్చిపోవట్లేదు జనాలు, మంచి బతికే ఉంది, అనవసరంగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాము అనేటువంటి భావనలోకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వచ్చేసారని చెప్పి చెప్తున్నారు. నేను కాక మొన్న పైనీర్ పోల్స్ స్ట్రాటజీస్ అనేటువంటి సంస్థ యాజ్ ఆఫ్ నౌ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ప్రభుత్వం మీద ప్రజల ఒపీనియన్ ఏంటి అనే దాని మీద ఒక సర్వే చేశారు. ఆ సర్వే నేను ఆల్రెడీ ప్రజెంట్ చేశాను, ఆ వీడియో కూడా ఉంది, మీరు చూడొచ్చు. నేను పైనీర్ పోల్ స్ట్రాటజీస్ని ఎందుకు నేను ప్రస్తావిస్తున్నానంటే, ఆ సంస్థకి మాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ 2024 ఎన్నికలకు ముందు అనేక సర్వేలు చేసింది ఆ సంస్థ. ఎగ్జాక్ట్ రిపోర్ట్ ఇచ్చినటువంటి సంస్థ ఏదైనా ఉందంటే పైనీర్ పోల్ స్ట్రాటజీసే. అనేక సంస్థలు ఇచ్చాయి, కానీ ఎగ్జాక్ట్ రిపోర్ట్ ఇచ్చింది అదొకటే. ఇప్పటి వరకు ఆ సంస్థ ఇచ్చిన సర్వే ఫెయిల్ కాల. మహారాష్ట్ర ఫలితాలు ఎలా ఉంటాయో ఎక్స్పెక్ట్ చేసింది, ఢిల్లీ ఫలితాలు ఎలా ఉంటాయో ఎక్స్పెక్ట్ చేసింది, హర్యానా ఫలితాలు ఎలా ఉంటాయో ఎక్స్పెక్ట్ చేసింది. సో ఆ సంస్థ చేసేటువంటి సర్వే గ్రౌండ్ రిపోర్ట్లో నమ్మేటువంటి విధంగా ఉంటుంది. దాని ప్రకారం 72% మంది ప్రజలు ఇవాళకి కూడా కూటమి ప్రభుత్వం పట్ల పాజిటివ్గా ఉన్నారు. ఇంకొక విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే, ఆ సర్వేలో 2029 నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడలో ఉండదు, కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ అవుతుంది అనేటువంటి అంశాన్ని దాంట్లో పొందుపరిచారు. అంటే ప్రజలు మూడు ఎలా ఉంది అనే దాని మీద చేస్తే ప్రజలు మూడు ఆ విధంగా ఉందని చెప్పారు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన కేసులను ఎదుర్కొంటున్నారు, ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత ఆ పార్టీ ఉండదు అనేటువంటి ఒపీనియన్ తోటి ఎక్కువ మంది ప్రజలు ఉన్నారు. 72% మంది ప్రజలు కూటమి ప్రభుత్వం మళ్ళీ 2029లో కూడా అధికారంలోకి వస్తుంది అని చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ లేదంటే జనం నమ్ముతారనుకుంటారు, మీడియా తనకు లేదంటే జనం నమ్ముతారని చెప్పి అనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మీడియా బలం నాకు తెలిసినంత వరకు ఏ పార్టీకి లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి బ్లూ మీడియా ఉంది, ప్లస్ పింక్ మీడియా ఉంది. బ్లూ ఏంటి, పింక్ ఏంటనేది అందరూ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారం ఎల్లో మీడియా అనేది ఒకటే చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఒకవేళ అది నిజమైతే డైరెక్ట్గా ఆయనకేమి లింక్స్ లేవు. ఒక్కోసారి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆ ఎల్లో మీడియా అనేటువంటిది విమర్శిస్తూ ఉంటుంది, ఆయన్ని దెబ్బతీసిన రోజులు కూడా ఉన్నాయి. సరే, ఆ విశ్లేషణ తర్వాత సంగతి. బట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి బ్లూ మీడియా కానీ పింక్ మీడియా కానీ 100కి 100% జగన్మోహన్ రెడ్డి గారి భావజాలన్నీ నూరిపోస్తూ ఉంటాయి తెలుగు సమాజం మీద. మరి మీడియా లేదు నాకు, నేను ఒంటరివాడిని, నేను బలహీన వర్గాలకు నాయకుడిని, ఇలా ఎలా చెప్తారు? నమ్ముతారు అనుకున్నారు ప్రజలు. కానీ 2024లో ఏం జరిగిందో తెలుసు. అలానే ఇప్పుడు భారతీయ సిమెంట్స్లో తమకు వాటాలు లేవు, తమకు సంబంధం లేదు, అసలు భారతీయ సిమెంట్స్ తోటి మాకు ఎలాంటి సంబంధం లేదు అనేటువంటి పరిస్థితికి ఇప్పుడు వచ్చేసారు. అది చెప్తున్నారు, ఇప్పుడు ప్రజల మధ్యకి అది తీసుకెళ్తున్నారు. కారణం లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అమౌంట్ అంతా కూడా రెడ్ కార్లో అర్ధరాత్రి వేళ ఎగ్జిట్ నుంచి, ఆ రోజున తాడేపల్లి ఎగ్జిట్ నుంచి ఎంటర్ అయ్యి ఆ కంటైనర్లో డబ్బులు వేసుకొని వెంటనే వెళ్ళిపోయేది, ఎలాంటి చెక్కింగ్లు ఉండవు అని చెప్పి అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. మరి ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది అని అంటే బాలాజీ గోవిందప్ప భారతీయ సిమెంట్స్ ద్వారా సూట్ కేసు కంపెనీకి పంపించారు అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం
రిమాండ్ రిపోర్ట్లో కూడా ఆ భావం వచ్చేలాగా పొందుపరిచారు. మరి ఇప్పుడు ఇదంతా ఫైనల్ అయితే కేసు ఎవరిని టచ్ చేసే అవకాశం ఉంది? ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత ఎవరికి ఈ అమౌంట్ అంతా చేరి ఉంటుంది? అది విదేశాలకు వెళ్ళి స్వదేశంలో ఉన్నాయి, లేదా భారతీయ సిమెంట్లో ఉన్నాయి, ఎక్కడన్నా ఉన్నాయి. మరి ఎవరికి చెందిన డబ్బు ఇదంతా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.